హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు మనం కాజు పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కాజు పన్నీరు చపాతీ, పుల్కా, రుమాల్ రోటీ వీటిలోకి సూపర్గా ఉంటుంది. వీటిలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్లో ఏదైతే పన్నీర్ ఉందో దాన్ని పెట్టి 5 minutes అలా వదిలేసేయండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు కట్ చేసి వాటిని మిక్సీ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇందాక ఏదైతే హాట్ వాటర్లో పెట్టామో పన్నీర్ని తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిపోతుందో. ఏంటంటే హాట్ వాటర్లో పెడితే పన్నీర్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాజు అనేది యాడ్ చేసుకొని అవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అవి బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోండి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఇవి కొంచెం 1 minute 2 minutes మగ్గిన తర్వాత ఇందాక ఏదైతే మనం టమాటా ప్యూరీ ఇందాక మిక్సీ పట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోండి. అది ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయిన తర్వాత సైడ్ల నుంచి ఆయిల్ వచ్చినప్పుడు ఆ స్టేజ్లోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని వాటిని కలిపి ఒక 1 minute లో ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. తర్వాత ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లోనే వదిలేసేయండి. ఏవైతే మసాలాలు అన్నీ మంచిగా మగ్గిపోయే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ అనేది సైడ్స్ నుంచి బయటికి వస్తుంది. ఆ స్టేజ్లోనే మనం కాజు ఇందాక వేపుకున్నాం కదా, కాజు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 minutes అలానే వదిలేసేయండి లో ఫ్లేమ్లోనే. అంతే, ఎంతో పర్ఫెక్ట్ అయిన కాజు పన్నీర్ రెడీ. చూడండి, ఇంట్లో ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.